ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అతిపెద్ద విగ్రహం నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అంబేద్కర్ గారి స్మృతివనానికి అన్ని ప్రతిపాదనలు పెట్టి బ్రహ్మాండంగా చేయాలని అనుకున్న తర్వాత గవర్నమెంట్ మారింది. దాన్ని విజయవాడ సిటీ తీసుకొచ్చారు అధ్యక్ష. ఆఖరికి బిఆర్ అంబేద్కర్ గారిని కూడా వదలకుండా దాంట్లో కూడా అనేక అవకతవకలు, అనేక 550 కోట్ల ప్రాజెక్ట్ అధ్యక్ష. దాన్ని సగంలోనే వదిలేసి వెలిగొండ ప్రాజెక్టు మధ్యలోనే జాతికి అంకితం ఇచ్చినట్టుగా దీన్ని కూడా ప్రారంభించారు అధ్యక్ష. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాబట్టి దాన్ని ఎవరు ఏం చేసినా మనం దాన్ని పూర్తి చేద్దామని చెప్పి ప్రతిపాదనని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రకటించారు కూడా అధ్యక్ష. మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాలవీరాంజనేయ స్వామి గారు వచ్చారు, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు. దాంట్లో దాదాపు సగం పైన వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. కన్వెన్షన్ హాల్ అని, ఫుడ్ కోర్ట్స్ అని, అట్లాగే పిల్లలకి ఆడుకునే స్థలాలని అనేకమైనటువంటి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మాకు బ్రహ్మాండమైనటువంటి విజయవాడ మీరు కూడా చూస్తుంటారు అధ్యక్ష. మీరు వస్తా పోతా ఉంటే రైట్ సైడ్ ఉంటుంది పీడబ్ల్యూ గ్రౌండ్లో పెద్దదే బిఆర్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి పబ్లిక్కి ఉపయోగపడే స్థలంలో ఇంతవరకు ప్రభుత్వం నుంచి మనం అధికారులు కానీ వీళ్ళంటే సోషల్ వెల్ఫేర్ అంటే టూరిజంకి ఇస్తున్నాం అంటున్నారు, టూరిజం అంటే ఏపీఐసి అంటున్నారు. దాని మీద ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్ల దాదాపు 160 కోట్ల రూపాయల వర్కులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. సభ ద్వారా నేను తమని కోరేది ఏంటంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, వెంటనే దాన్ని బడ్జెట్ కూడా అయిపోయింది కాబట్టి మొన్న బడ్జెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దానికి ఓకే అని చెప్పారని చెప్పి తెలిసింది. టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని పీపీపీ మోడల్లో మంచి రిక్రియేషన్ సెంటర్గా పెట్టి ప్రతి ఒక్కళ్ళు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు తెలుసుకోవటం కోసం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సందర్శించడం, అక్కడ పెద్ద ఒక రిక్రియేషన్ జోన్గా అందరూ కూడా వచ్చేటట్టుగా పెడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి అధ్యక్ష. తమ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే, వెంటనే 9 నెలలు అయిపోయింది ఇప్పటికి, వెంటనే అది టూరిజం డిపార్ట్మెంట్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, మరేదైనా డిపార్ట్మెంట్ కానీ పనులు ప్రారంభించి కన్వెన్షన్ సెంటర్ని, ఫుడ్ కోర్ట్ని ఎన్నిట్లు కూడా తీసి కంప్లీట్ చేసి పీపీపీ మోడల్లో దాన్ని ఇతర ప్రైవేట్ వ్యక్తులకు కనుక చెప్తే బ్రహ్మాండంగా దాన్ని సెంటర్ చేస్తారు. కాబట్టి తమ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు. అచ్చెన్నాయుడు గారు, ఇది ఎవరు నోట్ చేసుకుంటారో చెప్తారు. ఈ ఇష్యూ అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకున్నాం. మా మినిస్టర్ గారు బాలవీరాంజనేయ స్వామి దృష్టిలో పెట్టి ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. ఇది టూరిజం కింద తీసుకొని పీపీపీ మోడల్లో చేస్తే బాగుంటుందని సంబంధిత మంత్రి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. లేదండి, అయిపోయింది. నిన్ననే ఈ 0 అవర్లో మాట్లాడింది అరణ్య రోదన అని చాలామంది అంటాం. దానికి ఈరోజే అచ్చెన్నాయుడు గారు చక్కటి సొల్యూషన్ ఇచ్చి ఒక నమ్మకాన్ని 0 అవర్లో మాట్లాడితే ముందు మన సమస్య వింటారు, నోట్ చేసుకుంటారు అనే ఒక నమ్మకాన్ని 24 గంటల్లో క్రియేట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.